తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టాయి. నోటిఫికేషన్ విడుదలైతే దానికి అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సమాయత్తమవుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని పురపాలక శాఖ పూర్తి చేసింది. రాష్ట్ర స్థాయిలో పురపాలక శాఖ డైరెక్టర్ సమక్షంలో 121 మున్సిపల్ చైర్మన్, 10 మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ప్రకటించారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వారీగా ఫోటో ఓటరు తుది జాబితాను ప్రచురించగా తాజాగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 20న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అన్ని కేటగిరీలు కలిపి మహిళలకు 50% మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు కేటాయించారు. నగరాలు, పట్టణాల వారీగా ఏ కేటగిరీకి ఏది రిజర్వ్ చేశారనే వివరాలను వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వివాదాలకు తావు లేకుండా డ్రా పద్ధతిలో కేటగిరీల వారీగా మహిళా రిజర్వ్డ్ స్థానాలను నిర్ణయించారు. రొటేషన్ పద్ధతిలో మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ వార్డులు, మేయర్, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో రిజర్వేషన్లు నిర్ణయించారు. వాటిని పరిశీలించి సీఎం ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాస్తారని పురపాలక శాఖ వర్గాలు వెల్లడించాయి. As it is for ST, SC, BC and unreserved అన్ని కలుపుకొని ఫైనల్ గా విమెన్ రిజర్వేషన్ విల్ బి 50. మనకి తెలంగాణ రాష్ట్రంలో 10 కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ 10 కార్పొరేషన్స్ లో బీసీ వుమెన్ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ మీద మనకి ఎస్టీకి 1, ఎస్సీకి 1 అండ్ బీసీస్కి 3. సో అవుట్ ఆఫ్ 10 ఎస్టీకి 1, ఎస్సీకి 1, బీసీకి 3. సో టోటల్ 5 విల్ గో రిజర్వ్ కేటగిరీ. సో 50%కి రిజర్వేషన్ మించకుండా. మేడారంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్పై చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదంతో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మార్గం సుగమం కానుంది. ఈ నెల 19న పురపాలక సంఘాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వంటివి ప్రభుత్వం చేపట్టనుంది. అనంతరం ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు ఒకే విడతలో బ్యాలెట్ పద్ధతిలో జరగనున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్, సిబ్బందికి శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది.